హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర ఎగ్ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక స్పూన్ జీలకర్ర వేసాను, దాంట్లో కొంచెం బటర్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నూనె కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు డైట్లో ఉన్నారు కాబట్టి నూనె ఎక్కువ వేయట్లేదు. 4 పచ్చిమిరపకాయలు, ఇదే కారం ఫ్రెండ్స్. కొద్ది కారం తినేవాళ్ళు కొంచెం లైట్గా కారం వేసుకోవచ్చు, తిన్నోళ్ళకి ఇది సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. నేను ఇలాగ కట్ చేసుకున్నాను. మామూలుగా కచ్చాబచ్చా కూడా మిక్సీ వేసుకోవచ్చు. ఇలాగ ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లో పాలకూర వేసేసుకుందాం. 3 కట్టలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా చక్కగా వేగిన తర్వాత త్వరగా వేగిపోతుంది. రైస్ దాంట్లో వేసి కలిపేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చపాతీకి పుల్కాకి తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 గుడ్లు పగలగొట్టేసాను. కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నామంటే గుడ్డు బాగా గట్టి పడుతుంది. అప్పుడు కలుపుకున్నామంటే మొక్కలు కనపడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగ ఒకసారి కలుపుకొని ఇక ఏం కావాలో మనం అవన్నీ రెడీ చేసుకోవటమే ఫ్రెండ్స్. దీనికి పుల్కా అయితే చాలా బాగుంటుంది. నేనైతే పుల్కా రెడీ చేస్తున్నాను. అన్నంలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీకి పుల్కాకి వైట్ రైస్ కూడా బాగుంటుంది. అందుకని నేను ఎవరికి ఏది కావాలో అది చేస్తున్నాను ఫ్రెండ్స్. వైట్ రైస్ అయితే వండాను. పిల్లలు పుల్కా అడిగారు కాబట్టి పుల్కా చేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె లేకుండానే చపాతీలా చేసుకుని పక్కన పెట్టేసేయటమే. కాకపోతే నూనె వేసి మడతేయం ఫ్రెండ్స్, ఎందుకంటే చపాతీ అయితే నూనె వేసి మడతేస్తాం కదా. దీన్ని నూనె లేకుండా కాల్చుకోవటమే. గుడ్డు పొట్టు, బంగాళదుంప వేపుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇటువంటి కూరలు దీనికి చాలా సూట్ అవుతుంది. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను ఈరోజు అయితే పిల్లల కోసం పుల్కా చేస్తున్నాను. మేమైతే వైట్ రైస్ వండుకున్నాం. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు వచ్చేటప్పుడు కారిపోకుండా మూత పెట్టేసామంటే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే రెడీ చేసేసాను. నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పూటకి మీరు ఏం చేశారో కామెంట్ పెట్టండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.